Daily. Taste the Daily. తుది దశకు చేరుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. మైకులు మూగబోతున్నాయి, ప్రచార రథాలకు బ్రేకులు పడబోతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు. నేతల ప్రచారాన్ని కూడా సాయంత్రం 5 గంటల బంద్ అయిపోతాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు అమలవుతాయి. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేయబోతున్నాయి. ఎల్లుండి పోలింగ్, 14న కౌంటింగ్. సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాప్స్ అన్ని కూడా బంద్ అవుతాయి. ఇవాళ ఈవినింగ్ కల్లా అంతా గప్చుప్. సాయంత్రం 5 గంటల వరకే ప్రచార హోరు. మంగళవారం వరకు మందు బంద్. గుమిగూడి తిరిగితే గూబ గుయ్యమనే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ లో ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. బైపోల్ ప్రచార హోరు క్లైమాక్స్ కు చేరింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా సాయంత్రం నుండి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్లను క్లోజ్ చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కౌంటింగ్ రోజు 14న ఉదయం 6 నుంచి 15 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ పాటించాల్సిందే. కౌంటింగ్ రోజు బాణసంచా కాల్చకూడదని ఆంక్షలు విధించారు. ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 114 సెక్షన్ కొనసాగుతుంది. 5గురు కంటే ఎక్కువగా గుమ్మి కూడితే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిఘా పెట్టారు. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికి 25 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆంక్షలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. హద్దు మీరితే కఠిన చర్యలు ఖాయం. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది ఈసీ.